10 సంవత్సరాల తర్వాత మేషరాశి వారికి రాబోతున్న రాజయోగం ఒక స్త్రీ ప్రవేశం వల్ల కోట్లు గడించే యోగం మీ సొంతమవబోతుంది. అస్సలు వదిలిపెట్టకండి. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. మేషరాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ ప్రవేశం వల్ల మేషరాశి వారు ఎన్నడూ చూడని ఫలితాలు అయితే చూడబోతున్నారు. ముఖ్యంగా మేషరాశి వారి జీవితంలో అన్ని విధాలా కూడా అనుకూలమైన మార్పులు అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ మీకు వృత్తి, వ్యాపారం, విద్య పరంగా ఎంతగానో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అలానే ఆర్థిక సమస్యల నుండి ఈ మాసంలో బయటపడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. మేషరాశి వారి నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం కొంచెం సందిగ్ధతకు గురయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల్లో శ్రద్ధ అనేది తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. సెల్ ఫోన్ వ్యామోహాలు లేదా స్నేహితులతో అధిక శాతం బయటకు వెళ్ళడం, వ్యసనాలు, వీటిపై ఆసక్తి పెరిగిపోవడం వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. మిమ్మల్ని మీరు నియంత్రించుకుని విద్యపై సమయాన్ని కేటాయించుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు గురుబలం అనేది అధికంగా కనిపిస్తుంది. గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ విద్యలో రాణిస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ విద్యపై దృష్టి పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా మేషరాశి వారు అనుకున్నటువంటి ఫలితాలన్నిటినీ కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మేషరాశి వారు ఎంతో కఠినంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఎవరికి కూడా త్వరగా మాట ఇవ్వడం కానీ, మధ్యవర్తులుగా వ్యవహరించడం కానీ వ్యాపార విషయంలో అస్సలు చేయవద్దు. అలానే పార్ట్నర్లతో కూడా మీరు ఎక్కువగా సంభాషణ చేయకపోవడమే మంచిది. ఈ సమయంలో కొన్ని సందర్భాల్లో పార్ట్నర్లతో చేసే సరదా సంభాషణలు వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార పార్ట్నర్లతో వీలైనంత వరకు కూడా వ్యాపారపరమైన వ్యవహారాలు మాట్లాడుకోవడమే మంచిది. మేషరాశి వారికి నూతన పెట్టుబడుల్లో కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ సమయం అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండటం మంచిది. అనవసర వివాదాల్లో కానీ లేదా మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవతలి వారికి సహాయం చేస్తామన్న ఉద్దేశంతోనే మీరు వెళ్ళినప్పటికీ వారి మీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నిందించే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే పారిశ్రామిక రంగంలో పనిచేస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా మాత్రం చాలా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి జరిపేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల విషయంలో మీరు కోరుకున్నటువంటి ఫలితాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి కొంతమంది స్త్రీల కారణంగా ఉద్యోగ విషయంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగపరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి స్త్రీ సహకారం వల్ల ఖచ్చితంగా ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునేవారు మాత్రం
వ్యాపారం కాంట్రాక్టులు కొన్ని చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. వాటి వల్ల కొంచెం నిరుత్సాహపడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అనేది అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటుగా సమాజానికి అధికంగా సేవ చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పరంగా సానుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి వివాదాలు ఉండవు. ప్రశాంత వాతావరణం ఉంటుంది. కుటుంబంలో అనుకున్న పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి 100% సహకారం లభిస్తుందని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అంటే వివాహం ఆలస్యం అవడం కానీ లేదా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం, ఇటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు మాత్రం ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల యొక్క పూజ చేయించుకుని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే తొందరలోనే వింటారని చెప్పుకోవచ్చు. అలానే వివాహ సంబంధిత దోషాలు కూడా తొలగిపోతాయి. సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా తొందరలోనే సంతాన విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఊహించని రీతిలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం కఠినంగా వ్యవహరించుకోవడమే మంచిది. రాజకీయ పరంగా మీరు నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే మీకు తెలియకుండా కొంతమంది అనుచరులు మీ గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరించే వారికి స్త్రీల వల్ల అనుకున్న ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. స్త్రీ కారణంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. వృత్తిపరంగా ఎంతో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి అధికంగా ప్రయత్నాలు చేస్తారు. కానీ వాటిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ మీరు వాటన్నిటినీ పట్టించుకోకుండా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వింటారు. స్త్రీలు కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి అధికంగా ఆసక్తి చూపుతూ ఉంటారు. బంగారం, వెండి, గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడం, ఇటువంటి వాటిపై అధికంగా ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి దూర ప్రాంత ప్రయాణాలు మాత్రం ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల్లిపాయను తీసుకుని వెళ్ళడం మంచిది. ముఖ్యంగా 20, 21, 29 తేదీల్లో ఏవైనా ప్రయాణాలు ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోండి. అమ్మవారి యొక్క ఆరాధన మరింత బలాన్ని పెంచుతుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.